నేపాల్లో ప్రచండ ప్రభుత్వానికి ముప్పు దగ్గరలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నేపాల్ కాంగ్రెస్ నేత దేవ్బా మరియు సిపిఎన్ యుఎంఎల్ నేత ఓలీ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిపిఎన్ యుఎంఎల్ నేపాలీ మావోయిస్ట్ పార్టీల ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఇటీవల బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ప్రచండ చేసిన కేటాయింపులతో అసంతృప్తి చెందిన సిపిఎన్ యుఎంఎల్ పార్టీ దాని అధినేత హోలీ మరి నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్బాతో చర్చలు జరిపి ఒక కన్సెన్సస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నారు. మరో 1.5 సంవత్సరం కాలం ప్రస్తుత దశ పదవీ కాలం కొనసాగాల్సి ఉండగా ప్రచండ ప్రభుత్వానికి ప్రమాదం ఏర్పడబోతుంది. ఈ ఇద్దరు నేతలు కలిస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా తెలుస్తుంది. దీంతో ప్రచండ తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రచండ తాను రాజీనామాకు చేయడం సిద్ధమేనని, అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఎప్పటిలాగే ఇదే కూటమితో హోలీని ప్రధానమంత్రి చేయడానికి సిద్ధమని కూడా ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తుంది. అయినా కూడా సిపిఎన్ యుఎంఎల్ నేత హోలీ మాత్రం దానికి అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఎన్ యుఎంఎల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే మొగ్గు చూపుతోంది. ఎందుకంటే స్థానికంగా ప్రావిన్సెస్లో కూడా సిపిఎన్ యుఎంఎల్ ప్రభుత్వాలు కొనసాగాలి లేదా రాజ్యాంగబద్ధమైన మార్పులు తీసుకురావాలి, అక్కడ మాదేశీ పార్టీలతో కలిసి వెళ్ళాలి అంటే జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వం ఏర్పడితేనే సాధ్యమవుతుందని హోలీ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఏ క్షణమైనా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే విశ్లేషకులు మాత్రము హోలీ ప్రధానమంత్రి అవుతారని కొద్దిమంది చెప్తుండగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్బా ప్రధానమంత్రి అవుతారని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి ఎవరన్నది మనకు స్పష్టంగా తెలియకపోయినా కూడా ఈ రెండు పార్టీలు కలిసి మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచండ పదవీచ్యుతులు అవుతారనేది స్పష్టమైన సంకేతాలు మనకు వెలువడుతున్నాయి.